హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో నామినేషన్ల ప్రోమో గురించి ప్రాసెస్ గురించి చెప్పుకుందాం. నామినేషన్లు ఒకసారి చాలా డిఫరెంట్గా ఈసారి అయితే పెట్టారు. ఇప్పటికే నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశా. మార్నింగే ఎవరు నామినేట్ చేశారు, ఎలాంటి ట్విస్టులు ఇచ్చారు, ఎలా మైండ్ బ్లాక్ అయ్యే గేమ్ అయితే వీళ్ళతో ఆడాడు బిగ్ బాస్ అని ఊహించిన ట్విస్టులు 1-1 కాకుండా వీళ్ళకి ప్లస్ వాళ్ళకి పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఒక 5గురిని ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళు కాదు ఇంకొకరు కావాలని వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి రకరకాల జిమ్మిక్లతో మ్యాజిక్లతో చాలా గేమ్ ఆడి వాళ్ళకైతే మబ్బులు ఎగరగొట్టేశాడు. ఓహో ఇలా కూడా ఆడుకుంటాడు బిగ్ బాస్ మనతో అని మాదిరిగా ఆ వీడియో నేను ఇప్పటికే ఎర్లీ మార్నింగ్ పెట్టేసాను న్యూస్ బోల్లో. ఫస్ట్ మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్ నుంచి అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి. అవి చూసిన తర్వాత అదర్ సోషల్ మీడియాలో వాటిని అయితే వైరల్ చేసుకుంటూ చెప్పుకుంటూ వాళ్ళైతే చేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు చిన్నది బాధాకరం ఏంటంటే నవ్వాల ఏడాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయి నేను అన్ని అప్డేట్స్ పెట్టిన తర్వాత కొంతమంది మన సబ్స్క్రైబర్స్ వచ్చి సార్ ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు, సార్ ఈరోజు నామినేషన్లో లాస్ట్లో శ్రేజా అని డీమాన్ సేవ్ చేశాడంట కదా, లేకపోతే నేను డీమాన్ పవన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడంట కదా, ఇట్లా అడుగుతుంటారే. నేను ఫస్ట్ ఇస్తా ఉన్నాను, అందుకే ఒకసారి న్యూస్ బోల్ లేదా జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ సతీష్ ఇట్లా సెర్చ్ కొట్టినా మీరు ఎవ్రీ వీడియో లైక్ చేసినా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తూ ఉంటాయి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని కొంతమంది ఏంటంటే ఆల్ అనే బటన్ నాకు బెల్ గుర్తుంటుంది కదా, అది యాక్టివేట్ ఆల్ అనేది చేసుకుంటేనే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తే ఫస్ట్ మీరే చూసి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు. కానీ నాకెక్కడ బాధ అనిపిస్తుంది అంటారే, మీకు ఇంట్రెస్ట్ ఉందనే కదా నేను గత సీజన్ కావచ్చు ఈ సీజన్ కావచ్చు అన్నీ కూడా మరి నాకు పరిచయాలు ఉండవా అన్నీ చేసుకుని ఒకసారి మన ఆడియన్స్ కోరుకుంటున్నది ఏంటి, ప్రేక్షకుల దేవుళ్ళు అంటారు కదా బిగ్ బాస్ కైనా సినిమాలకైనా అలాగా మన రివ్యూస్కైనా. సో మీరు కోరుకుంటున్న అవే కనుక అప్డేట్స్ అన్నీ వీలైనంత ఎక్కువ ఇద్దాం, ఫస్ట్ ఇద్దాం, బెస్ట్ ఇద్దాం, 100% క్లారిటీ ఇద్దామని నేను చెబుతా ఉన్నా సరే పాపం చాలామంది చూసుకోక మళ్ళీ నా దగ్గరికి వచ్చి క్రాస్ చెక్ చేసుకునేందుకు అడుగుతున్నారు, సార్ ఎట్లా అయిందంట సతీష్ గారు ఇలాగ అయిందంట. నాకేమనిపిస్తుంది, అయ్యో మార్నింగే పెట్టేశారు కదండి ఫుల్గా వడ్డించిన విస్తరలాగా మొత్తం నిండుగా ఏ అప్డేట్ ఏంటి క్లారిటీని ఇచ్చేసారు. సో ప్రతిసారి నా రిక్వెస్ట్ అదే, మీరు ఇప్పటికైనా నడకముందే చాలామంది లైక్ చేసేస్తారు నాకు తెలుసు. అట్టగే అడిగిన తర్వాత ఒకసారి గుర్తు చేయడం నా బాధ్యత కనుక ఒక లైక్ కొట్టేసేయండి, మెసేజ్ కూడా పెట్టండి. ఈ ప్రోమో గురించి ఈ గొడవల గురించి ఒక వీడియో మాట్లాడుకుంటూ నెక్స్ట్ మళ్ళీ మరొకటి జర్నలిస్ట్ సతీష్ ఛానల్ కూడా లైవ్లో ఇతర డీమాన్ పవన్ కెప్టెన్ ఎట్లా అయ్యాడు, అయ్యి బాబో ఇదొక ట్విస్టా, హైలైట్ ట్విస్ట్, అది ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అలాగే లైవ్లో రీతు చౌదరి తనూజ గేమ్ని ఎలా ఎఫెక్ట్ చేసి బిస్కెట్ చేస్తుందా, ఆవిడ ఆట అస్సోమేనా, ఈవిడ ఆట ఎటు పోయింది అస్సోం పోయింది, ఆవిడ ఆట మరి ఎటు పోతుంది ఏంటి అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఆ వీడియో మరొక వీడియోలో ఆ కంటెంట్ అంతా మాట్లాడదాం. ఇది ఎందుకంటే ఈ ప్రోమో ప్లస్ ఈ నామినేషన్స్ రీజన్స్ ఏంటి, ఇదంతా ఎట్లా ఉండబోతుంది అనేది చెప్పబోతున్నా. ఇప్పటికే చాలా డిఫరెంట్ ప్రాసెస్తో కాన్సెప్ట్ అయితే చేశారు కనుక ఆ వీడియో ఫుల్ డీటెయిల్గా అనలైజ్ చేసి అది చూసేయండి చూడని వాళ్ళు. ఈ లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూపించిన దాని ప్రకారం హరీష్ దమ్ము శ్రీజ గొడవ పడతా ఉన్నారు. అట్లాగే సంజనపై హరీష్ కామెంట్స్, అలాగే డీమాన్ పవన్ అరుపులు, వీటన్నింటి మీద క్రిస్టల్ క్లియర్గా మీకు అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది వివరిస్తాం. ఈ నామినేషన్ల ప్రాసెస్ ఏంటంటే టెనెంట్స్ని ఆ యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి అక్కడ సెలబ్రిటీల్లోంచి ఒక 4గురిని, ఈ టెనెంట్స్లో ఈ కామనర్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలి, మొత్తం 5గురిని. సో ఇక్కడేంటి ప్రోమోలో హరీష్ ఏమో సంజనాను తాను నామినేట్ చేస్తానంటూ రీజన్ చెబుతా ఉన్నాడు కదా, ఎందుకంటే ఆమె కెప్టెన్ అవ్వగానే ఒక ఈవిల్నెస్ వచ్చేసింది ఆవిడలో, ఫ్లోరాని నా సామాన్లు మోసుకురా అని ఒక యాటిట్యూడ్ ప్రదర్శించింది, ఒక డిక్టేటర్లా బిహేవ్ చేసింది, అది నాకు నచ్చలేదు, అని అప్పుడు చెప్పాడు ఇప్పుడు ఇదంతా చెబుతున్నాడు. కానీ ఇదంతా ఒక సోది రీజన్, ఒక పులిహోర కవరేజ్ చెప్పుకుంటున్నాడు, ఏదో షుగర్ కోటింగ్ అయినట్టుగా. ఇతను ఓడిపోయాడు టాస్క్లో, పవన్ కళ్యాణ్ అప్పుడు ఆడిన వాళ్ళు ప్రియా, భరణి, నటి, ఎమ్మెన్యేలు వాళ్ళందరూ అవుట్ అయిపోయిన తర్వాత ఇక ప్రియా, ఇంకెవరు శ్రీజ, ఈ రాము రాత్రి వీళ్ళందరితో పోల్చుకుంటే ఫిజికల్గా ఇతను గెలిచేస్తాడని ధీమాగా కూర్చొని ఆ తర్వాత శ్రీజ గెలిచేసింది, సంజన కెప్టెన్ అయిపోయిందని వారవలేక ఆ 3-4 రోజులు కంప్లీట్గా మూడ్ ఆఫ్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ శ్రీజ నువ్వు ఆడవు గెలిచావు చాలాసేపు రోలింగ్ ఇచ్చేసి ఇప్పుడేమో సోది రీజన్ చెప్తున్నాడు ఇక్కడ. ఆడ ఏమంటాడు, ఆ వీకెండ్లో సంజన ఇతని మీద చాలా గట్టిగా రియాక్ట్ అయింది నాగార్జున గారి సమక్షంలో. అమ్మాయిలు ఏంటి, ఇతను ముగ్గురు లేడీస్తో ఫైట్ చేసిన అర్థమైంది అనేటప్పుడు ఇతనికి లేడీస్ అంటే చాలా చిన్న చూపు అండి, వాళ్ళు ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఇతను ఎక్కడో టాప్ టెర్రస్ మీద ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు, ఆకాశంలో ఉన్నట్టు ఫీల్ అయిపోతాడు, వాళ్ళు పాతాళంలో ఉంటారు లెక్క. ఆవిడ కంపేర్ చేసి ఇట్లా చెప్పింది, ఇక్కడ ఉన్నట్టు మమ్మల్ని చూస్తే అక్కడ ఉన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతుందని చెప్పాడుగా, అక్కడ బాగా హట్ అయిపోయాడు ఆ కంపారిజన్తో. నాగార్జున గారితో చెప్పిందంతో ఈ విషయంలోనే బాగా మనసులో పెట్టుకుని ఇప్పుడు దానికోసం ఈ సీజన్ ఏదో ఫ్లోరాని ఆవిడ టార్గెట్ చేసింది, ఫ్లోరా మీద ఏదో బాసిజం ప్రదర్శించింది, ఫ్లోరా ఏమి బానిస కాదన్న మాదిరిగా ఎందుకు ఈ నెగటివ్ చెప్పడం, అదే పాయింట్ చెప్పొచ్చు కదా మేడం సంజన గారు, మీరు అట్టా అన్నారు, నాకు అది నేను అంత కాదు, నాకు ఈక్వల్ ఉంది, అమ్మాయిలు గ్రౌండ్ ఫ్లోర్లో నేనేదో టాప్ ఫ్లోర్లో అట్లా చూడండి మనం ఈక్వల్, ఇది డైరెక్ట్ చెప్పొచ్చు కదా. సరే ఆయన ఇంకా ఏదో కన్విన్స్ చేస్తున్న ప్రయత్నం చేసుకోవచ్చు, కానీ దానికి ఫ్లోరాకి మీరు ఏదో బాసిజం చేసేసారు, ఆవిడ మీద పెత్తనం చెలాయించారు, అది నాకు నచ్చలేదు అంటే మనం ఏమైనా అమాయకులు
చూసేవాళ్ళు ఆడియన్స్కి అన్నీ తెలుస్తాయి కదా. ఇది సోది రీజన్, అందువల్ల నేను చెప్పేది. అట్లాగే రెండోది ఏంటి, ప్రియ. నేను కూడా సంజనైనా నామినేట్ చేస్తా, ఎందుకంటే ఆమెకు అహం ఎక్కువ అని చెబుతూ ఉంది. ఇక్కడ కామెడీ ఏంటంటే సంజనాకు అహం కాదు, ఈ ప్రియాకే చాలా అహంకారమైన విషయం ఇప్పటికే బయట నుంచి చూస్తున్న ఆడియన్స్కు గత 2 వారాలుగా చూసి చిర్రెత్తిపోయి ఉన్నారు కూడా. సంజన యాటిట్యూడ్ కానీ, సంజన మైండ్ సెట్ కానీ, సంజన గేమ్ ప్లాన్ కానీ ఎట్లా ఉంది, ఒక చిల్ మెంటాలిటీ. ఆ టైప్ పర్సన్ ఏదో ఒకటి చేయాలి, ఎవరినో ఒకటి కెలకాలి, ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది డ్యూట్, ఎవరినో ఒకరిని కెలికితేనే కదా కంటెంట్ వస్తుంది అనే మాదిరిగా ఆ టాస్కులు కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. తనతో పాటు సైలెంట్గా మ్యూట్ అయిపోయిన వాళ్ళు, సోఫాల్లో గోడల్లో గలిచిపోయిన వాళ్ళని కూడా కంటెంట్ ఇప్పించే రకం ఈవిడ. అంతే తప్ప ఖాళీగా గోలు గిల్లుకుంటూ బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ టైప్ కాదు, మాట్లాడుకుంటూ ఉండే టైప్ కాదు. ఖాళీగా ఉండే మొదలు ఎక్కడ కెలికితే, ఎక్కడి నుంచి ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ మంట వస్తుంది, ఎక్కడ లైట్ వెలుగుతుంది, ఈ టైపు అట్లా ఉంది కదా. పైగా ఇప్పుడు ఏంటి, సంజన గురించి ఇప్పుడు అహంకారం అంటుంది కదా. ఎగ్జాంపుల్ భరణి గారు, నేను నా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా నేను మార్నింగ్ ఎపిసోడ్లో కూడా టచ్ చేసి టాపిక్, ఆయన మామూలుగా అనుకుని ఇలా ఊదినట్టుగా మామూలుగా అనుకుని ఏదో టైపులో వెళ్ళిపోతుంటే చూసావా, అతనికి అప్పుడే వీకెండ్ నాగార్జున గారు చెప్పాక, అతను అన్యాయంగా ఓడించేశారని చెప్పాక, అతనికి మనీష్ మర్యాద కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి టాప్ 3లో చూడాలనుకుంటున్నాను, ఇవన్నీ వచ్చాక వీకెండ్ ఎపిసోడ్ తర్వాత యాటిట్యూడే మారిపోయింది. మనల్ని చూసి ఫోన్ ఊదుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏదో ఎలా అయిపోయిందంటే, ఆయన తుమ్మినా దగ్గినా నవ్వినా ఏడ్చినా నవ్వకపోయినా అసలు ఏం చేసినా చెయ్యకపోయినా అతన్నే కార్నర్ చేసుకుంటూ ఎందుకు అంత ఏడుస్తారో అర్థం కాదే. ఆ అమ్మాయికి శ్రీజ కూడా కలుగుతూ ఉంది. నేనేం చేస్తాను, నామినేషన్లో అప్పుడు అది భరణగారి మీద అరిచాను కదా, మిగతా టైం అప్పుడు అరవట్లేదు కదా. ఆయనేమో అనుకుని ఉండిపోయి సైలెంట్ కంటే ఆయన అంత సైలెంట్గా ఉండిపోయి మీకు వైలెంట్ రియాక్షన్ ఆడియన్స్ని వచ్చేలాగా మిమ్మల్ని అయితే ఒక రకంగా ఎలివేషన్ ఇచ్చేస్తాడు ఈ రకంగా. సో సరే, ఇక్కడ ఈ వీడియో ఎట్లా చెప్తా ఉంది, ఇక దమ్ము శ్రీజ ఉమెన్ని డిగ్రేడ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదండి అని చెబుతా ఉంది. ఈ కామెంట్ మాస్క్ మ్యాన్ గురించి శ్రీజ చేసింది అర్థమైతే ఉంది. అందుకే కామనర్స్ కేటగిరీలో హరీష్ను అంతా కలిసి నామినేట్ చేశారు. ఆయనకు వ్యాలిడ్ పాయింట్ ఉంది కనుక. అట్లాగే మళ్ళీ హరీష్ అమ్మాయిలకు చెబుతూ ఉన్నాడు కదా హరీష్ని, అదే పాయింట్లో ఇక్కడ డిమాండ్ పవన్ వచ్చేసి ఒకటి అనుకుంటే దాని మీద నిల్చోవాలని ఉంటుంది, కానీ అందరూ అపోజిట్ చేస్తే ఆ స్టాండ్ తీసేసుకుంటారని చెబుతూ ఉన్నాడు. ఈ కామెంట్ ఎవరి గురించి అంటే అక్కడ ప్రోమోలు చేస్తున్నది నాకు తెలిసి అతను చేసిన ఈ కామెంట్ రీతు చౌదరి గురించి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇతను హౌస్లో ఉన్నదే రీతుని గెలుచుకోవడానికి, కప్పు గెలుచుకోవడానికి, ఆడియన్స్ మనసుల్లో గెలుచుకోవడానికి కాదు, ఆమెను గెలుచుకోవడానికే ఆమె అడుగులకి మడుగులెత్తుతూ నీకోసమే వచ్చాను, నీకోసమే అందరితో రాయబారం చేయాలి. ఆ రాయబారం మళ్ళీ ఎవరు, ఇక్కడ మళ్ళీ ఒక ఇది ఉంది, భరణితో మాట్లాడాలి, ఎమ్మాన్యుల్తో మాట్లాడాలి, అట్టకి ఇంకొకరు తనూజతో మాట్లాడాలి, రామురాదుడి ఇష్యూస్ క్లియర్ అవ్వాలి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళు ఈమెని నామినేట్ చేయకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండాలి. సో వీళ్ళు మాట్లాడు, ఇష్యూస్ క్లియర్ చేసుకో, షార్ట్అవుట్ చేసుకో, మీరు ముసి నవ్వులు నవ్వుతూ ఉండండి, సరదాగా ఉండండి, ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటే అనే మాదిరిగా ఇతను బిహేవ్ చేస్తుండే. కానీ ఈ మాట్లాడేది ఈ ఫ్రెండ్షిప్ మళ్ళీ పవన్ కళ్యాణ్తో ఉండకూడదు డీమాన్కి. మళ్ళీ ఆవిడతో రితు అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎక్కడెక్కడో పొగలు వచ్చేస్తున్నాయి, ఎక్కడో మాడిపోయిన వాసన హౌస్ అంతా వచ్చేస్తుంది, ఆడియన్స్ కూడా వచ్చేస్తుంది, అంతలా గిలగిల్లా ఆడిపోతే ఇతను ఇందుకోసమే వచ్చాడన్న మాదిరిగా చెబుతున్నాడు. ఇక రెండోది ప్రియ, రాము బొమ్మలు తీసుకోవడం సెల్ఫిష్ అని చెప్పి ఈ డైలో కూడా నా అంచనా ప్రకారం రీతు చౌదరి గురించి అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కదా రాము బొమ్మలన్నీ ఒకటి కూడా వదలకుండా తెచ్చేస్తే అదేంటి అంత సెల్ఫిష్ ఏంటి, నీ కోసం ఆడు చేతులు కట్టుకుని ఉండిపోయినా సరే, నీ బొమ్మలు తీయకపోయినా సరే ఆయన బొమ్మలన్నీ లేపేస్తున్నాడు అందరూ. అంటే ఒక బొమ్మ ఉంటే ఏంటి, లీస్ట్ ఉండేటప్పుడు ఎన్ని ఉంటాయి ఏంటి, ఒకటి ఉంటే మాత్రం సాధించేదేమో మొత్తం ఎత్తుకెళ్ళిపోతున్నాను ఇది కదా. సో ఈ కామెంట్సే ప్రియాకి అయితే నచ్చలేదు, రీతు ఆడిన గేమ్ నచ్చలేదని కావచ్చు, అందుకే ప్రియ అయితే ఈ కామెంట్స్ చేసింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నైట్ కూడా ఎవరు రీతు చౌదరి అసలు తనూజతో చెప్పి తనూజ ఎక్కడ తన నామినేట్ చేస్తుందని ఏడు చేస్తూ చెప్పుకుంటూ దీని మీద షార్ట్అవుట్ చేసుకున్న ఉద్దేశంతో ఏమంటుందంటే, రాముగడు ఏంటి నీ దగ్గర నీ మాట చెప్పాడు, నా దగ్గర నా మాట చెప్పాడు, నన్ను మోసం చేశాడు, వాడి కోసం నేను ఆడాను, తన కోసం ఈ అమ్మాయి ఆడుంటే అతను బొమ్మలన్నీ ఎందుకు తెచ్చేస్తుంది, చెప్పిన మాటకి స్టేట్మెంట్కి కొంచెం పొంతన ఉండాలి కదా. తన కోసం ఆడితే సరే, మిగతా వాళ్ళకంటే నీ దగ్గర ఒక బొమ్మ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, ఒకటైనా ఉంచుకో అని చెప్పాలి. అట్టా కాకుండా ఒకటున్న ఉపయోగం ఏముంది, మొత్తం ఖాళీ చేసేస్తా, జీరో చేసేస్తా, ఇట్లా చేసి మళ్ళీ ఇప్పుడు వాడే మోసగాడు, వాడే చీట్ చేసేసాడు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది. సో ఈ ఓవరాల్గా ఈ ఇష్యూ మీద అయితే రామురాదుడి ఇష్యూ మీద ఈ అమ్మాయిని అయితే ప్రియా నామినేట్ చేస్తుందేమో, ఆ పాయింట్ అయితే తెచ్చి అక్కడ ఫోటో పెట్టాలని ఒక చెబుతా ఉన్నట్టు ఉంది. అట్టా ఇంకోటి ఏంటంటే ఆ రోజు నైట్ రాము నేరుగా వచ్చి ఈ ప్రియాతోనే రీతు గురించి చెబుతూ బాగా సెల్ఫిష్ ఆడింది,
నాకు సపోర్ట్ నువ్వు నీకు సపోర్ట్ అనేది నాతోనూ ఒక డీల్ మాట్లాడినట్టు చేసింది, చివరికి నాకే ఎసరు పెట్టింది అన్నాడు కదా. సో ఇక్కడ ప్రియ దానినే వాడేసి ఉంటుంది. రాము కూడా నాతో కూడా చెప్పాడమ్మా ఆయనతోనే డీల్ మాట్లాడుకున్నాడు, మరి ఆయన బొమ్మలు ఖాళీ చేసి జీరో చేసేసాడు ఏంటి, ఇది వ్యాలిడ్ పాయింట్ కాదు కదా ఉద్దేశంతోనే ఆవిడ అర్హురాలు అక్కడ ఫోటో ఉండడానికి నామినేట్ అవ్వడానికి. ఇవన్నీ కారణాలు అండర్ కరెంట్గా ఏంటంటే రీతుని ఇప్పుడు ఇంత వీకెండ్ అంత పంచాయతీ జరిగాక అడ్డంగా దొరికాక ఆ పాయింట్ మీద ఎటు చెయ్యలేకపోయినా, ఎందుకంటే అందులో వీళ్ళు పాత్రధారులు సూత్రధారులు ఉన్నారు కనుక ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేశారు కనుక ఆవిడని ఎట్లాగైనా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు గెలిపించాలి ఓడించాలి ఇవన్నీ బయట నుంచి పోక్ చేస్తే ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కనుక మరి ఆ పాయింట్ తేకుండా ఈ పాయింట్తో వాడేస్తుందని అర్థమవుతుంది. సో ఏమైనా ఇది కూడా వ్యాలిడ్ పాయింట్. అట్లాగే మాస్క్ మ్యాన్ వర్సెస్ దమ్ము శ్రీజ గొడవ. ఇక్కడ ఏముంది, మాస్క్ మ్యాన్ ఏంటి అమ్మాయిలను చాలా చులకనగా చూస్తున్నాను అని మాట్లాడుతున్నారు కదా అనేది పాయింట్ అయితే చెబుతుంది. బట్ ఆయన ఏమంటాడంటే మీరు అట్లా శ్రీజ మీరు అట్లా మాట్లాడుతున్నారు నాకు నచ్చలేదు, నేను ఎక్కడ అమ్మాయిలు అంత చులకనగా చూస్తాను, మీరు అట్లా నన్ను పోర్ట్రే చేస్తారన్న మాదిరిగా ఆయన చెప్పుకుంటూ అమ్మాయిలకి ఎంత గౌరవం ఇస్తారో నాకు తెలుసు అంటా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే నువ్వు కాదు మీరు అనాలని వీళ్ళిద్దరి మధ్య అయితే డిస్కషన్ వస్తుంది కదా, ఆ అమ్మాయి నువ్వు అంటే నువ్వు కాదు మీరు అనాలి దమ్ము శ్రీజ ఇతర విషయంలో. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే హరీష్ ఆయన ఆట తీరు మాట తీరు అంతా చూస్తే ఈ నేను మీరు అనే దగ్గర ప్రతి సందర్భంలో ఎక్కువసార్లు గొడవ పడుతున్నాడు. వేరెవరినో అతనంటే మీరెందుకు చించుకుంటారంటుంది ఈవిడ ఇక్కడ ఈ శ్రీజ. అయితే ఇక్కడ నాకు తెలిసి హరీష్ను ఎవరైనా సరే ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో ఏకవచనంతో పిలిస్తే చాలా ఆవేశంతో ఊగిపోతావు అన్నాడు. మొన్న భరణితో కావచ్చు, అంతకుముందు రీతుతో కావచ్చు, ఇట్లా ఇదే టాపిక్ మీద నువ్వు కాదు మీరు అనాలని. అయితే ఇతడు ఓవరాల్గా హౌస్లో ఈ 2 వారాల్లో నేను గమనించిన దాని ప్రకారం నా అభిప్రాయం ఏమనిపిస్తూ ఉందంటే నువ్వు అంటే తీసుకోలేకపోయిన ఆ వ్యక్తి చాలా కూల్గా అవతల వాళ్ళను ట్రిగ్గర్ చేసేలాగా ముఖం మీద కొట్టినట్టుగా మాట్లాడకూడదు. సో అవతల వాళ్ళకి హార్ష్గా కొట్టినట్టుగా ముఖం మీద పిడేలు కొట్టినట్టుగా మాట్లాడేటప్పుడు నువ్వు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇతడు అనే మాటలతో పోల్చుకుంటే నువ్వు అనేది చాలా లైట్ మాట, దాన్నే తీసుకోలేనప్పుడు నువ్వు ఎదుటోళ్ళ గురించి అంత హార్ష్గా అలా రాంగ్గా మాట్లాడకూడదు. ఇది నేను ఊరికే చెప్పలే, ఉదాహరణలు కూడా చెబుతా. ఇప్పుడు ఈ గొడవలో చూసుకుందాం, దమ్ము శ్రీజతో మాట్లాడుతూ కోడి గుడ్డు మీద బొచ్చి పీకమంటే నేను పీకుతా అన్నాడు. మరి అది ఎలా ఉందా మాట, ఎవరికైనా ఇలా పొడిచి గిచ్చినట్టు ఉంటుంది కదా, హర్ట్ అవుతారు కదా, హార్ష్గా అంటాడు కదా, ఆ మాట అనొచ్చా, ఆ కంపేర్ చేయొచ్చా? కోడిగుడ్డు మీద బొచ్చి పీకమంటే నేను బీకుదా అంటే ఏంటి, అది అర్థమవుతుంది కదా, అవతల హర్ట్ అవుతుంది కదా. అట్టగా మన తనుజను అందంగా వండితే సరిపోదు, అన్నపూర్ణలా ఉండాలి అన్నాడు. అలాగే నీ మాట తీరు, నీ బాడీ లాంగ్వేజ్ సరిగా లేవు, నీ బిహేవియర్ బాగోలేదని ఆవేశంతో అనడం చూస్తే మరి ఆ అమ్మాయి కూడా మీరు అది రాదు కదా, ఆ ఫ్లోలో ఆటోమేటిక్గా నువ్వనే వచ్చేస్తుంది కదా. అట్టగా మనీష్ని కూడా నారదుడు అక్కడ పెట్టేస్తున్నాడు, ఆయనతో జాగ్రత్తగా ఉండాలి ఇట్లా వండడం చూడడం కావచ్చు, భరణిని కన్నింగ్ అనడం కావచ్చు, వాళ్ళిద్దరిని ఆడవులతో పోల్చడం కావచ్చు, ఇలాంటి మాటలన్నీ హరీష్ నోటి వెంట ఆ డీమాన్ పవన్ కళ్యాణ్కి కామనర్స్కి వచ్చే సెలబ్రిటీలు కనబడితే చాలు సొల్లుగా అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఇలా ఇతర నోటి వెంబడి అలవాగ్గా వచ్చేస్తానే అతడు సోలోగా ఉండేటప్పుడు కానీ ఆడియన్స్కి చెప్పేదానికి కెమెరాలతో కంటెంట్ ఇచ్చేటప్పుడు కావచ్చు, ముఖాముఖి అయ్యేటప్పుడు కూడా మెయిన్ కొన్ని మాటలు అలా అంత ఫోర్స్గా హార్స్గా అట్లా వచ్చేసేటప్పుడు ఆటోమేటిక్గా అవతలకి ఎక్కడో మండుతుంది. అప్పుడే అతనికి అందరూ మీరు సారు అనే గౌరవం కూడా ఇవ్వకుండా నువ్వేంటే నా హీట్ ఆఫ్ మూమెంట్లు అనేస్తారు అంతే తప్ప, ఎదుడేమో చిన్నగా ట్రిగ్గర్ చేస్తే రెచ్చిపోయి అరుస్తుంటే ఇంకా అప్పుడు కూడా మీరు అనాలి సారు అనాలంటే ఎట్లా ఇస్తారో విలువిస్తారు. మీరు ట్రిగ్గర్ చేయకుండా పాయింట్ మాట్లాడుతూ అంత హార్ష్గా అనకపోతే అప్పుడు కూడా మీరు సారు గౌరవ ఇవన్నీ వస్తాయి. సో మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే రెస్పెక్ట్ అనేది మన మాటల ద్వారా చేతల ద్వారా మన లాంగ్వేజ్ వాడే మాటల విధానం మన బాడీ లాంగ్వేజ్ వీటి ఆధారంగానే వస్తాయి. అంతేగాని ఇలా చిటికేస్తే గొడవకు దిగుతుంటే ఇంకా రెస్పెక్ట్ ఎక్కడ దొరుకుతుంది? సో ఎందుకు ఉంటుంది? అది కూడా హీట్ ఆఫ్ మూమెంట్లో మీరు అని చెప్పి ఎవరు అరవరు కదా, నువ్వెంత అంటే నువ్వెంత పరిస్థితి వస్తుంది అక్కడ. సో ముందు ఈయన ఆ నోరు ఆవేశం కంట్రోల్లో ఉంచుకోవాలి. అట్లాగే మాస్క్ మ్యాన్ ఏంటంటే మా అందరితో కంపేర్ చేసుకుంటే వానర్స్ కంటే మీరే ఎక్కువ తింటున్నారు, ఈ డైలాగ్ ఎవరి కోసం వాడాడో చూడాలి. ఇంకోటి అంటే కళ్యాణ్ గట్టిగా చెప్పేవారి మాట వింటున్నారు, ఏది తప్పైనా అది తప్పైనా సరే ఆ మాటే కరెక్టు అని అతను ఫీల్ అవుతూ ఉన్నాడు. సో దీని గురించి ఏంటంటే సుమన్ శెట్టి గురించి అయ్యి ఉంటుంది. ఆ పవన్ కూడా ఏంటంటే డీమను నాకు బూత్ కంటే అబద్ధం ఆడడం చాలా రాంగ్ అని చెబుతూ ఉన్నాడు. సో ఇవి మరి మీకేమనిపించింది? ఇంకోటి ఏంటంటే ఎమాన్యుల్ ఒక అందమైన అమ్మాయిని పంపించండి బిగ్ బాస్ వైల్డ్ కార్డు కోసం నిద్ర పలవరిస్తూ ఉన్నాడు. బిగ్ బాస్ అమ్మాయినే పంపించండి అండి వాళ్ళ నాన్నను కూడా వద్దు, ఎందుకంటే ఎదురుగా భరణి తనుజ కూర్చున్నారు కనుక ఫ్లట్టింగ్ చేస్తే వీళ్ళ కంటెంట్ కూడా ఎక్కువ వస్తుంది. అలాగే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి.
ఇతడేమో ఒక అందమైన అమ్మాయి పంపిస్తే ట్రాక్ సెట్ చేసుకుంటున్న మాదిరిగా ఒక ఫన్ వేలో ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు ఏంటి ఎవరు బాబు అర్జెంటుగా అందమైన అమ్మాయి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని పంపిస్తే ప్రియా కళ్యాణ్ వాళ్ళు అందరూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పంపించిస్తే మనకు అడ్డగోడుగా ఉంటారు వీళ్ళందరూ ఈ కొత్తగా వచ్చిన వానర్లందరూ ఇక వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని నామినేట్ చేసుకుంటారు. ఆ పనుల బాధ కూడా మనకు తగ్గిద్ది, తప్పుతుంది. సో వాళ్ళ నామినేషన్లకైనా పనులకైనా వాళ్ళు వచ్చి మనకి ఇప్పుడు అర్జెంట్ కాపాడాలి లేక వైల్డ్ కార్డు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది ప్రియ. మరి మీకేమనిపించింది నా అనాలిసిస్? ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్ అనాలిసిస్ మంచిగా ఉంటాయి కనుక సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.